హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మొరార్జీ, మీ వింజమ్ మొరార్జీ కుకింగ్ ఛానల్. చాలామంది నా వీడియోస్ని, నా షార్ట్ వీడియోస్ని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వింజమ్ మొరార్జీ కుకింగ్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మునగాకు కారం పొడి ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తాను, రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక సింపుల్ రెసిపీ గురించి ఒకటి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇది టేస్టీగా కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుందో, ఎలా చేయాలో, ఎలా చేస్తే ఆ టేస్ట్ వస్తుందో ఇప్పుడు చూస్తాం, రండి. ఫస్ట్ మనం ఈ ప్యాన్ తీసుకోవాలండి. ఈ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎండుమిరకాయల్ని లైట్గా వేడి చేసుకుని సైడ్లో తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత శనగగింజలు, ధనియాలు, పచ్చెనపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర అన్నీ బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఫైనల్గా దించే టైంలో మనము లైట్గా చింతపండు వేసినాం కదండి, ఆ చింతపండు వేసుకుని దింపుకోవాలి. దింపుకున్న తర్వాత మనం ముందుగా ఏంటిది తెలుస్తా ఉందా మీకు? ఏమిది? మునగాకు. ఈ మునగాకుని గిల్లి పెట్టుకొని బాగా 2-3 సార్లు అల్చి నీళ్ళల్లో బాగా 2-3 సార్లు కడిగేసిన తర్వాత దీన్ని ఈ విధంగా మనము ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఇక నెట్టెడ్ క్లాత్తో మనము కింద వేసుకొనేసి తడి ఆరిపోయేంత వరకు మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఒక పెద్ద ఇలా బాండిల్ తీసుకోవాలి. ఈ బాండిల్లో మనము 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొనేసి స్లో ఫ్లేమ్లో అండి, మీడియం ఫ్లేమ్ కాదు, స్లో ఫ్లేమ్లో ఈ మునగాకుని వేయించుకుంటూ ఉండాలి. ఈ వేయించుకుంటూ ఉంటే ఇంతవరకు వేయించుకోవాలి. చూడండి ఎలా ఉందో, పొడిగా వచ్చేసింది కదండి. ఇది ఆరిన తర్వాత మళ్ళీ మనము మిక్సీకి పట్టుకోవాలండి. మిక్సీకి ఎలా పట్టుకోవాలనేది మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని మనము మిక్సీకి పట్టుకోవాలండి. ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత మళ్ళీ మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చిందాన్ని మనము స్టోరేజ్ చేసుకోవాలి. స్టోరేజ్ చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకొని తినచ్చు. ఓకేనండి. ఈ విధంగా ఈజీగా టిప్స్ మీరు రెసిపీ తయారు చేసుకుని తినేదానికి. ఓకే, ఇలా తయారు చేసుకున్న మునగాకు కారం పొడిని మనము ఒక పాత్రలో కానీ లేదా గాజు సీసా బాటిల్లో కానీ తీసుకొని స్టోరేజ్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు వాడుకోవచ్చండి. 3 months వరకు ఇది స్టోరేజ్ ఉంటుంది. 3 months వరకు మనకి ఎంత కావాలో అంత వాడుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న మనము మునగాకు కారం పొడిని ఒక బాటిల్లో తీసుకొని ఒక స్పూన్ వేసి పెట్టుకోవాలండి. చేయి తాకూడదు. చేయి తాకితే అది 3 నెలల వరకు మనకు స్టోరేజ్ రాదు. 3 నెలల వరకు ఈ మునగాకు కారం పొడి స్టోరేజ్ ఉంటుంది. దాన్ని ఎలా వాడుకోవాలి, ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి, మీరు వాడుకుంటే అంత జాగ్రత్తగా మీరు 3 నెలల వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. రోజు కొంచెం ఇడ్లీలో, దోశలో, ప్రతి ఒక్క దాంట్లో, చపాతీలో, అన్నానికి కూడా కలుపుకొని తినచ్చండి. సంగటికి నెయ్యి వేసుకొని ఇంకా బాగా కలుపుకొని తింటే ఇంకా కూడా బాగుంటుంది, టేస్టీగా సూపర్గా ఉంటుందండి.